గాని నువ్విచ్చే కొంచెం టైం అయినా సరే, అందులో దేవుడు మనల్ని సక్సెస్ చేస్తాడు. అదే జరిగింది నా లైఫ్‌లో. అయితే ఒకరోజు క్లాస్‌లో కూర్చొని నేను నోట్స్ రాస్తున్నా. ఆయన ఏం చేస్తుండంటే స్ట్రక్చర్స్ వేస్తా ఉండు. ఒక్కొక్కరు లేసి ఎవ్వరినడిగితే వాళ్ళు నిలబడి ఆ స్ట్రక్చర్ యొక్క పేరు జెప్పాల. నాకు రాదు. మన చదువంతా అంతంతే అనమాట. ఎగ్జామ్ వన్ డే బ్యాటింగ్ అంటారు కదా! ఆ టైప్ స్టడీ అనమాట. సో, కూర్చున్నా. నేను రాసుకుంటూ ఉన్నా. నన్నెందుకు అడుగుతాడులే అనుకోని మంచిగా రాసుకుంటా ఉన్నా. నాకు వెంటనే "నువ్వు అది చూడు నెక్స్ట్ నిన్నే లేపుతాడు" అని నాకొక స్వరం వినిపించింది. వెంటనే పెన్ పక్కన పెట్టి చూస్తా ఉన్నా బోర్డ్ చూస్తా ఉన్నా. నాకేం రాదు. అక్కడిక్కడ చూసిండు. "ఆ! హెప్సిబా నువ్వు లే అమ్మా" అన్నాడు. ఎట్లా లేస్తున్నా అంటే బాడీ లాంగ్వేజ్ గూడా ఎట్లా అంటే మెల్లిగా లేస్తాం గదా! డౌట్‌గా అట్లా లేచి నిలబడ్డా. "చెప్పమ్మా ఈ స్ట్రక్చర్ ఏందో" అన్నాడు. "నేమ్ జేయదాని" అన్నాడు. ఏం జెప్తాం ఏం రాదు. చూస్తా ఉన్నా. స్టేర్ చేస్తా ఉన్నా. స్ట్రక్చర్‌ని స్టేర్ చేస్తా ఉన్నా. అప్పుడు లిటరల్‌గా సమ్‌వన్ స్టాండింగ్ దేర్ అండ్ ఎక్స్‌ప్లెయినింగ్ ద స్ట్రక్చర్. అది నాకు కనిపిచ్చింది. నాకట్లా ఫీల్ అయింది. అంటే నేను చూస్తున్నా ఒక పర్సన్ అక్కడ నిలబడి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి. ఇవి మీథైల్ గ్రూప్స్. ఇదొక అమైన్ గ్రూప్ అంటారు దీన్ని. ఇది ట్రై మిథైల్ అమైన్ అని చెప్పు అని అన్నాడు. అది నాకే వినిపిస్తుంది. నేను చెప్పేసిన. నాకెట్లా చెప్పిండో అట్లా చెప్పేసిన. వెరీ గుడ్ సిట్ డౌన్ అన్నాడు. అంతే. అసలు చేతికంతా చల్ల చెమటలొచ్చేసినాయి. అంటే నేనేమనుకున్నా అంటే అసలే కోఎడ్ కాలేజ్. ఆహ్, బాయ్స్ ముందు ఇజ్జత్ పోతది. ఉంటది గదా! ఇజ్జత్ పోతది. చదువు రాదు, ఏం రాదు అని తిడితే గలీజ్‌గుంటదనుకున్నా. కానీ దేవుడక్కడ పరువు పోనీయలేదు. నిలబెట్టిండనమాట. అట్లా చాలా సందర్భాలల్ల దేవుడు నాకు చాలా హెల్ప్ జేషిండనమాట. ఏదన్నా తెలియకపోతే చెప్పడం, ఆ టైంలో నాకు నేర్పించడము, టైం తక్కువున్నప్పుడు నాకు క్వెషన్స్‌లలో అట్లంతా హెల్ప్ చేయడము, అదంతా చేస్తుండే. నేనెక్కడ టైం వేస్ట్ చేయకపోతుండే. నేను టైం దొరికితే బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ఎవరైనా కనిపిస్తే ఆళ్ళకి సువార్త చెప్పడము అట్లా చేస్తుంటి. ఎవరైనా ఛాన్స్ దొరికితే దూరిపోయి చెప్పేస్తుంటి. అట్లా అన్నమాట. సో, అట్లా ఉండేదాన్ననమాట నేను. ఆ రకంగా దేవుడు ఆ రోజు వాళ్ళ ముందు నా పరువు పోకుండా నాకు ఆ తెలవని ఒక స్ట్రక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి నా నా నన్ను అట్లా పైన ఉంచిండనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటివి చాలా ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు దేవుడు చెప్పు అని చెప్పినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక.